సారాక వాడుకున్న వస్తువులు ఇవి. కత్తులు, గొడ్డళ్ళు, సౌండ్ చేసేటే పాతకాలంలో ఇవి మొత్తం. ఇవి ఒక్కొక్క వస్తువు చూస్తుంటే మొత్తం మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది మనది. పాతకాలంలో ఇవి గంటలు అనుకుంటా, అంత నాకు ఐడియా లేదు. చూడండి ఎట్లా ఉన్నాయి లోపల. ఇవ్వండి బ్యాగులు ఇవి देखते సమ్మక్క సారక్క ఇంట్లో వస్తువులు ఇవి. ఇది సమ్మక్క సారక్క తిన్న గిన్నెలు అవి. అవును సోయల్. చేపలు ఇవి సమ్మక్క సారక్క చాటలు, చేపలు, తాళ్ళు. हो गए, बाद में से आने का जरूरत ही नहीं अपने को. షికారీ వస్తువులు ఇవి. అయోధ్యలు చేసేటివి బాణాలు మొత్తం. అడవి పంది పనులు కదా ఇది. సీత అన్నీ వాడుకున్న వస్తువులు ఇవి. బాణం కూడా, ఇది కూడా చేపలు పట్టేది. ఇది అలా పట్టిన వస్తువులు ఇవి. ఇది ఇంకా లైవ్ కూడా ఉంది, బాగుంది. ఇది పట్టొచ్చు, ఇంకా షికారు చేయొచ్చు. జింక కొమ్ములు ఇవి. గాలము, చేపలు పట్టబుట్టి. ఇది గాలము. ఇగో జింక కొమ్ములు ఇవి. పొయ్యిలు, కుండలు, పాత వస్తువులు ఇవి. వాటర్ తాగే వస్తువులు ఇవి. సమ్మక్క సారక్క బట్టలు, గెజ్జలు, పట్టీలు. అలా అదేమో కోలే కదా, అది కోలు ఆడినవి. ఇది పొంగి, ఇది అలా ఆడినవి. ఇది కిరీటం అలాదినా, సమ్మక్క సారక్క కిరీటము. అలా టీషర్ట్లు. ఇది అలా టీషర్ట్ కదా, తుడుంగల్ దెబ్బ. ఇదే టీషర్టు. ఇది ఏదిరా సోయల్? గజ్జలు. ఇది కూడా గజ్జలు ఊపేది. డ్రెస్సులు ఇవి. అలా డోలులు ఇవి. అప్పుడు గజ్జలు కట్టుకొని ఆడే డోలులు ఇవి. డోలు అలా కడెలు, బంగారివి, ఎండివి కడెలు, నడుమి వడ్డానములు. అలా పెట్టలు ఇవి. పెట్టలు పెట్టుకునేటి వస్తువులు. పెట్టలు, అలా గెజ్జలు, అలా ముక్కులే, చెవులే మొత్తం ఉన్నాయి. ఇక అలా వాడుకున్న కుండలు అవి ఇవి. వాడిన గడ్డి, ఇది వాడిన మొత్తం ఇవి. పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళి చూస్తాము, మొత్తం చూపిస్తాము. అలా కిరీటాలు, అలా గుడిసెలు, ఆడిన ఆటలు, అలా ఆడే ఆటలు. ఇట్లా డ్యాన్స్ చేయడము, ఇట్లా ఇది డోలు కొట్టడము, ఊదడము. ఆ కాలంలో ఫోటోలు ఇవి. ఆదివాసుల మ్యూజియం ఇది మొత్తం మనకి. ఇట్లాగా జంపన వాగు ఇట్లా ఉండేది. ఇట్లా సమ్మక్క సారక్క ఇట్లా ఉండే జాతర. ఇది బంగారం మోసేది ఫోటో. జంపన వాగులోది ఫోటో. ఇది కూడా జంపన వాగులోది. ఇది అమ్మవారు వచ్చినప్పుడు పైలో ఇట్లా చేసేది మొత్తం. ఇక అప్పుడు ఉండే జనాలు, ఇప్పుడు వచ్చేటి జనాలు బండ్ల మీద, ఎద్దుల బండ్ల మీద ఇట్లా వచ్చేటోళ్ళు అప్పటికి. ఇప్పుడు మొత్తం బండ్లు అయిపోయినాయి. ఇది ప్రొజెక్టర్ మనకు మొత్తం చూపించడానికి. సమ్మక్క సారక్క మ్యూజియంది మొత్తం చూపించిన. చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మరి నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ ఒక వీడియోతో.